అరుణాచలం ఏంటమ్మా? నా పిల్లల్ని దించవా? సరే. నీకెంతమంది పిల్లలమ్మా? 12 మంది. మీ ఆయనకేం పని లేదా? నీకెలా తెలుసు? చూస్తేనే తెలుస్తుంది. మంచి పని. అవును, మీ వీరపతిని తీసుకురాలేదా? అరే పిల్లోడు హుషారే. ఓయబ్బు, ఏంటిది బుల్లోడికి పట్టుపంచి చొక్కా వేశారు? అరుస్తాడేంటి? అయ్యో వారి నా భర్త. దానికి మొగుడు మాత్రమే కాదురా, పెళ్లి కొడుక్కి మేనమానం కూడా. నిన్నే అన్నా. ఏంటన్నా? నువ్వే అరుణాచలం. నిన్ను చూసి ఊరే భయపడుతుందా? నన్ను అవమానపరిచావు కదూ పిల్లోడా. ఈ పెళ్ళయ్యేలాగా నిన్న ఒక ఆట ఆడించలేదో నా పేరు చింతలపాలెం చిన్నబ్బాయే కాదురా. రావే. నేను తలుచుకుంటే ఈ పెళ్లిని ఆపేస్తాను. ఆగు, ఇసురు. నువ్వేం చెప్పాలో చెప్పుకో. అన్న, ఇందులో పంచదార ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలు లేదు. ఇందులో డికాషన్ ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలు లేదు. ఇది ఆన్ కాఫీ, ఇది వేడి కాఫీ. ఏది కావాలంటే అది తీసుకోండి. తెలివైన వాడిని ఫోజా, అంత గొప్పవాడివే. నేను ఎక్కడన్నానన్నా? ఊరంతా అంటున్నారు. అయ్యో నమ్మకండి అన్న, గొప్పడు అని చెప్పి ఏదో ఒక రోజు టైం చూసి ఒక్క నొక్కుతారన్నా. నాకే అడ్వైజ్ ఇస్తున్నావా? కాదన్నా, మంచి చెప్తే వింటాం, వినకపోవటం మీ ఇష్టం అన్నా. ఏంటి చూస్తున్నావు? ఇంకేం కావాలన్నా? నేను మనసు మార్చుకున్నాను. కాఫీ వద్దు, వెళ్ళి టీ తీసురా. సరే అన్న. అన్న క్షమించన్నా, తెలియక తగిలిందన్న. ఏమి లే, ఇది ఇల్లు చూస్తే బూత్ బంగ్లాలా ఉంది. గాలి ఎక్కడయ్యా? అట్లీస్ట్ ఒక ఏసీ రూమ్ అన్నా ఉందా? ఆ చూపేంటి? పుట్టి 3 జాన్లు కూడా పెరగలేదు, నాకే పోజు కొడుతున్నా. నేను పుట్టి 3 జాన పెరగలేదా? నువ్వు జాన కూడా లేవు కదయ్యా. ఏంటి అంత పొగరు నీకు? నేను తలుచుకుంటే నీ చేత 2 చెరువులు నీళ్లు తాగిస్తానా? చొక్కా మడుస్తున్నా? నేను కూడా మడుస్తాను. తువాలా? నేను పడేస్తాను. ఏంటి జోబులో చేపెడుతున్నా? బల్లి తేలి ఏదో పెద్దోడివి కదా అన్న మర్యాద కోసం ఈ ఫ్రెండ్స్ అందరినీ కింద వదిలాను. బొడ్డోడా, ఇంకెప్పుడైనా గనక గొడవ పెట్టావో వీటన్నిటిని నీ పంచలో వదులుతాను. పంచర్ అవుద్ది. అన్నా. ఏంట్రా? చూసేలన్నా, నూనె దొలిపోయింది, జారి పడతావు. రే పోర్రా, నువ్వు చూసి పోరా. నాకు చెప్తున్నావు అరుణాచలం ఏమిటి, జారి పట్టం ఏంటి? పట్టుకో 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 పట్టుకో. తప్పుకో తప్పుకో తప్పుకో. ఏంటల్లుడు, అమ్మాయిని చూసావా? చూశాను మామ. కృష్ణస్వామి నేను చెప్పలా, మాలోడు చెప్పించేస్తాడు. అదే అదే. ఓ పెద్ద తప్పు సరిపోయింది మామ. తప్ప? ఒక అమ్మాయి మీద లసుకు పుసుకై పడ్డాను. లసుకు పుసుకంటే? పెదవి పెదవి గుద్దుకున్నాయి మామ. పెదవితో పెదవా? నా లవర్తోనా? కాదు మామ, నీ లవర్ అయి ఉండదు. నాకెందుకో 2 అమ్మాయిలు అదే అదే అనిపిస్తుంది. నా లవర్ అయి ఉండదా? నోరు మూసుకుని పని చేయకుండా ఏమిటా మాటలు? నువ్వేమిటయ్యా చేసే పని సవ్యంగా చెయ్యి. ఏమిటమ్మా? ఇలారా. ఎందుకు? ఒక్క నిమిషం నాతో రా. ఎందుకే? రమ్మంటుంటే. అల్లుడు, ఎవరో ఒక అమ్మాయి పెదవుల్ని నీ పెదవులతో నువ్వు గుద్దాం. దాని పేరే ఉమ్మ. అమ్మా, తెలిసిస్తే ఉమ్మ, తెలియకుండిస్తే అది గిమ్మ. అల్లుడు, నువ్వేమైనా అను, వయసులో ఉన్న పిల్లకు ముద్దిచ్చావు, అది తప్పు. వెళ్ళి క్షమాపణ అడుగు. అంటే నేను క్షమాపణ అడగల? నేను ఎవరిని క్షమాపణ అడగను. ఏమిటమ్మా? ఒకతను నిన్ను ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్నాడా? ఏమిటే? ఏదో తీసుకున్నప్పుడు తిరిగి ఇచ్చినట్టు చాలా తేలిగా ముద్దు పెట్టుకున్నాడని చెప్తున్నా. అతను తెలియకుండా పెట్టాడనుకో. తెలియకుండా పెట్టాడా? ఎవరు? తెలియదే. ముద్దిచ్చాడంటున్నా. ఎవరో తెలియదంటున్నా.
ఇలా చూడు, ఈ విషయం నలుగురికి తెలిస్తే కల్లరైపోతుంది. నువ్వు వెళ్ళి అతనెవరో ఏమిటో తెలుసుకుని నా దగ్గరికి తీసుకురా, నేను మాట్లాడతాను. వెళ్ళు, వెళ్ళవే. నువ్వు పని చేయి, వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూసి క్షమించమని అడిగాయి. ఏమైనా ఒక ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగటం అంటే నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. సరే మా నువ్వు ఇందు కదా వేదవతి, మీ నాన్నగారు వెంకటేశం గారేగా? చంద్రశేఖరం గారు. నేను నిన్నెక్కడో చూసానే. అయ్యో, నేను మిమ్మల్ని చూడలేదండి. ఇదేం పని? వెలుగుద్దా అని చూస్తున్నా. నువ్వు గీసే గీకుడికి నాకు మండుతుందా? అటు చూడు, కాలిపోయి ఎంత జోరుగా వెలుగుతుందో. అంతా అరుణాచలం మహిమరా. ఏంటి జ్ఞానం? ఓ పడుచు పిల్ల మొగాన్ని కన్నార్పకుండా చూస్తే దాని అర్థం ఏంటి? దానికి ఎన్నో అర్థాలున్నాయి. నాకు తెలిసింది ఇదే. ఇదంటే అదే, అదంటే అదే అదే. అటు చూడు, అరుణాచలం పెళ్లి రాట తీసుకువెళ్లే స్టైలే స్టైలు. దీని పేరు స్టైలా? నాయనమ్మకి స్క్రూ లూజ్ అయిపోయింది అనుకుంటాను. జ్ఞానం చూసావా? అదేగా, అదే అదే. అందరం వచ్చేసాం, ఇక హారతి వచ్చుగా. ఉండు బావా, అరుణాచలం రాని. అరుణాచలం, అరుణాచలం. ఏంటి బావా, ఏడు అరుణాచలం? అరుణాచలం నీకేమన్నా చెవుడా పిలవట్లా? ఓహో, చెవిటి మాలోకవా? అడుగు, అరుణాచలం వచ్చేసాడు. త్వరగా రా బాబు. చూసేవా వేదవతి, నేను చెప్పలేదు అరుణాచలం స్టైలే స్టైల్ అని? అరే ఆ నడక చూడు. అరుణాచలం, ఏమిటి అలా చూస్తున్నావు? వేదవతి నీ అత్త కూతురురా. అత్త కూతురు? సుభద్ర కూతురు బాబు. అరే నా మరదలు. అరుణాచలం, ఆలస్యం అవుతుంది, రా బాబు. ఇది వచ్చేస్తున్నాం. అత్తయ్య, ఇలా ఏమండి? ఎందుకు? హారతి ఇవ్వటానికి. అరుణాచలం, ఇది నువ్వు చేసే పని కాదు. అత్తయ్య, నా చెల్లెలి పెళ్లికి అన్ని పనులు ఈ అరుణాచలమే చేయాలి. మహామహారాజ శ్రీ 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 అరుణాచలం గారు ఇవన్నీ మహిళలు చేయాలండి. మహామహారాణి శ్రీ కుమారి వేదవతి గారు, హారతి ఇవ్వడానికి స్త్రీ పురుషులనే భేదం లేదు. 2 చేతులు ఉంటే చాలు. నా చెల్లెలికి నేనే హారతిస్తాను, అంతే కదమ్మా? నువ్వంటే కాదంటావా? గౌరీ కళ్యాణ వైభోగమే. హలో మిస్టర్ అరుణాచలం, that's why I told you that good person should do that one's job. ಅಮ್ಮ, ಅವರಿಗೆ ಇಂಗ್ಲಿಷ್ ಗೊತ್ತಿಲ್ಲ. ಅವರವ್ರ ಕೆಲಸನ ಅವ್ರನ್ನೇ ನೋಡಬೇಕು, ಗೊತ್ತಾಯ್ತಾ? మరి నేను మాట్లాడు. ఇదేం గొడవరా? ఆవిడే మాట్లాడుతున్నా అర్థం కావట్లా, ఈవిడే మాట్లాడుతున్నా అర్థం కావట్లా, ఏ భాష మాట్లాడుతున్నా అర్థం కావట్లా. మాట్లాడు అంటే ఏంటి? లిసన్ మిస్టర్ అరుణాచలం, నేను మాట్లాడింది ఇంగ్లీష్, ఆవిడ మాట్లాడింది కన్నడ్. మాట్లాడు అంటే కన్నడంలో మాట్లాడు అని అర్థం. ఇంగ్లీష్ తెలీదు, కన్నడం తెలీదు, హిందీ తెలీదు, హారతోడు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు. మామయ్య పిలిచారా? అందరం ఎదురెదురుగా కూర్చున్నాం. ఆడవాళ్ళు ఏదైనా పాట పాడచ్చుగా? ఎందుకు మేం పాడటం? హారతి ఇవ్వడానికి కేవలం 2 చేతులుంటే చాలు అన్నారుగా, అదే విధంగా పాడటానికి నోరుంటే చాలు. మీ మగాళ్ళే పాడండి కదా నాయనమ్మా. శభాష్ నా చిట్టి తల్లి. అరుణాచలం, ఓ ఆడపిల్ల మనల్ని అవమానిస్తోంది, అది మగ జాతికి అవమానం. పాడమంటోంది, నీ గొంతు విప్పేయి. అయ్యో, ఆయన ఇప్పితే చాలా డేంజర్ అండి. నువ్వు అడవా. అత్తయ్య, ఇది జరిగే పని కాదు. వీళ్ళు వట్టి మాటల వాళ్లే కానీ చేతల వాళ్ళు కాదు. అరుణాచలం, మామయ్య పరువు పోతుంది.
పాడి తీరాల్సిందే. అరుణాచలం ఏమిటి ఆలస్యం? తొందరగా మొదలెట్టే. పాడు పాడు.